హలో గాయ్స్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ టమాటా పుదీనా కాంబినేషన్లో పచ్చడి అండి. ఈ పచ్చడి తినే ముందు ఈ పచ్చడిలో లాభాలు ఏంటో తెలుసుకుందాం. టమాటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు రాకుండా సహాయపడతాయి. వీటిలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్తనాళాల రక్తం గడ్డ కట్టకుండా చేస్తాయి. నిత్యం టమాటోను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. టమాటా జ్యూస్ కూడా తాగొచ్చు. టమాటాలో ఉండే లుటిన్, విటమిన్ సి కంటి సమస్యలను పోగొడతాయండి. ఇప్పుడు పుదీనా గురించి తెలుసుకుందాం. పుదీనా మలబద్ధకాన్ని దరిచేరనివ్వదు. ఎంజైమ్లను ప్రేరేపించి జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉంటాయి. జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుందండి. డిప్రెషన్కు మాయం చేస్తుంది. గ్యాస్ ట్రబుల్కు చెక్ పెట్టవచ్చు. ఈ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా. దీనికోసం అయితే ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు, నువ్వులు అనేది మీరు డైరెక్ట్గా వేయించి వేసుకోవచ్చు. నూనెలో కూడా యాడ్ చేసుకోవచ్చు. వేయించి సపరేట్గా తీసుకుంటేనే బెటర్ అండి. నేను అందులో వేసాను. ఇప్పుడైతే కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు కూడా యాడ్ చేసుకొని వాటిని దోరగా వేయించుకొని ఆఫ్టర్ మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టి ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఆయిల్ అనేది చిల్లిపోతుంది. సో ఇవన్నిటిని వేయించాక మనమైతే వీటిని పక్కకైతే తీసుకుందాం. మిక్సీ జార్లోకి తీసుకొని అదే గిన్నెలో అదే నూనెలో మనం టమాటాలని కట్ చేసి పెట్టి వేయించుకోండి. త్వరగా వేయాలంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. టైం ఎక్కువగా ఉందనుకోండి పెద్దగా కట్ చేసుకొని కూడా మగ్గించుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా టమాటాను తీసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇదే ప్లేస్లో మీరు గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ పుదీనాతో చేస్తున్నాను కాబట్టి ఒక పుదీనానే యాడ్ చేస్తున్నాను. చూడండి, పుదీనా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి. పుదీనా ఎంత క్వాంటిటీ తీసుకున్నా ఏం పర్వాలేదండి, టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. సో ఈ విధంగా టమాటాలని ఇవన్నీ మగ్గాక 5 నిమిషాలు పక్కకు పెట్టుకొని చల్లారనివ్వాలి. అదే టైంలో మనం ముందుగా పోపు వేసుకున్నాం కదా, అన్ని పోపులు పచ్చిమిర్చిని ఒక 2 రౌండ్స్ తిప్పేసుకోవాలండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని మనం ఇప్పుడు టమాటాలు చల్లారాయి కదా, వాటిని కూడా అందులో వేసేసుకొని లైట్గా మిక్స్ చేసుకోండి. కచ్చా పెచ్చగా దంచేసుకోండి, ఎందుకంటే ఎక్కువగా తీసుకుంటే అంత బాగుండదు. ఈ విధంగా బరకగా మిక్స్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకుందాం. దీనిని పోపు అయితే చేసుకుందాం. మనం ఇంతకుముందు ఉడికించుకున్నాం కదా టమాటా, అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకొని మినపప్పు, శనగపప్పు కూడా యాడ్ చేసుకుందాం లైట్గా. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక్క ఎండుమిర్చిని మధ్యలోకి చుంచి యాడ్ చేసుకుందాం. ఈ విధంగా చుంచి యాడ్ చేసుకున్నాక 2 వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చగా దంచి యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అండి. మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం ఈ గిన్నెలోకి అయితే టర్న్ చేసుకున్నాను అండి. ఈ విధంగా టర్న్ చేసుకొని మనం పోస్ట్ చేసుకున్నాం కదా, ఆ పోపు అనేది ఇందులోకి వేసేసుకొని ఒక్కసారి మొత్తం పోపులో కలిసే విధంగా కలిపేసుకొని వేడివేడి అన్నంలోకి తింటే ఉంటుంది. వావ్, ఆ మజానే వేరండి, అంత బాగుంటుంది. ఈ పచ్చడిని 1 వీక్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఒక మధ్యన మనం ఆనియన్ కట్ చేసి కూడా తింటుంటే పక్కకు పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, కొత్తగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. పచ్చి ఆనియన్ తింటే మనకు హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేసుకోండి. ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా వెరైటీగా చేయాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.